సో నేను ఒక సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను. ఈచ్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ ఐటీ. ఇక్కడ ఈచ్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ పర్టికులర్ రోల్లో ఎలా ఉంటుందనేది డిస్కస్ చేసుకుందాం. సో మీకు కూడా ఐడియా ఉంటుంది ఐటీలో ఎలా వర్క్ అవుతుంది ఈచ్ డిసిగ్నేషన్ అనేది. సో మూవింగ్ ఫార్వర్డ్ ఇంకొన్ని రోల్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. లైక్ డేటా అనలిస్ట్, బిజినెస్ అనలిస్ట్, డెవాప్స్ ఇంజనీర్ అండ్ టెస్టర్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ సపరేట్గా డిస్కస్ చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ దిస్ వీడియో. ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ చేస్తాడా లేదా బ్యాక్ ఎండ్ చేస్తాడా? ఇవన్నీ కాదు. క్లయింట్ రిక్వైర్మెంట్ నుంచి డిప్లాయ్మెంట్ వరకు కంప్లీట్ జర్నీలో ఫుల్ స్టాక్ డెవలపర్ ఉంటాడు. సో ఈ వీడియోలో నా 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో నేను అబ్జర్వ్ చేసిన డే టు డే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఏ ఫుల్ స్టాక్ డెవలపర్ని డిస్కస్ చేసుకుందాం. సో గెటింగ్ స్టార్టెడ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లెట్స్ గో. దీన్ని 5 pointsగా డివైడ్ చేశాను. లెట్స్ డిస్కస్ వన్ బై వన్. వచ్చి క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకోవడం. ఫస్ట్ క్లయింట్ రిక్వైర్మెంట్స్ అర్థం చేసుకొని దాన్ని యూజర్ ఫ్రెండ్లీ డిజైన్గా స్మాల్ వైర్ ఫ్రేమ్స్ రాసుకుంటాం. మెయిన్గా వాడే టూల్స్ జీరా, కాన్ఫ్లుయెన్స్ పేజెస్ అండ్ ఫిగ్మా. నేను మెరైన్ ఫుల్ స్టాక్ డెవలపర్ కాబట్టి ఇందులో రియాక్ట్, స్క్రిప్ట్ అండ్ నెక్స్ట్.js యూజ్ చేస్తాం. సంథింగ్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్ డిజైన్లో యూఐని క్లీన్గా అండ్ ఫాస్ట్ అండ్ రెస్పాన్సివ్ వేలో డిజైన్ చేయడం. రియాక్ట్ అండ్ యాంగులర్లో కాంపోనెంట్స్, ఏపీఐ కాల్స్ అండ్ స్టేట్ మేనేజ్మెంట్ని హ్యాండిల్ చేయడం. సిస్టమ్ డిజైన్ కాన్సెప్ట్స్ ఫాలో అవ్వాలి. కన్సిస్టెన్సీ, అవైలబిలిటీ ప్రాపర్గా రన్ అయ్యేలా మెయిన్గా వాడే టూల్స్ టైల్విన్ సిఎస్ఎస్ అండ్ బూట్ స్ట్రాప్, మెటీరియల్ యూఐ. ఇవి ఎక్కువగా యూజ్ చేస్తాం క్లయింట్ రిక్వైర్మెంట్ ఫీచర్ని బిల్డ్ చేయడానికి. థింగ్ వచ్చేసి బ్యాక్ అండ్ లాజిక్ అండ్ మైక్రో సర్వీసెస్. సర్వర్ సైడ్ బిజినెస్ లాజిక్ బిల్డ్ చేస్తాం. ఆథరైజేషన్, ఆథెంటికేషన్ అండ్ వ్యాలిడేషన్స్, ఎండ్ టు ఎండ్ వర్క్ ఫ్లో, ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ లాజిక్ వర్క్ అయ్యేలా హ్యాండిల్ చేస్తాం. పైథాన్లో అయితే మనకి జాంగో అండ్ జావాలో అయితే స్ప్రింగ్. మేము కరెంట్ స్టాక్లో నోడ్ అండ్ ఎక్స్ప్రెస్ బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం. విత్ నెక్స్ట్.js డీబీ డిజైన్ ప్లాన్ చేయడం, స్కీమా ప్రాపర్గా హ్యాండిల్ చేయడం, మైక్రో సర్వీసెస్, క్యాషింగ్, స్టేట్ మేనేజ్మెంట్ ఇవన్నీ బ్యాక్ ఎండ్ నుంచి హ్యాండిల్ చేస్తాం బేస్డ్ ఆన్ ద అప్లికేషన్ డిజైన్ విత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. థింగ్ వచ్చేసి సిస్టమ్ డిజైన్ ఫర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. ఫుల్ స్టాక్ డెవలపర్ సిస్టమ్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకి ఫుల్ స్టాక్ అంటే ఒక మాడ్యూల్ని ఎండ్ టు ఎండ్ డిజైన్ హ్యాండిల్ చేయడం. లో లెవెల్ డిజైన్ నుంచి ఏపీఐ స్ట్రక్చర్, డీబీ, టేబుల్స్ అండ్ యూఐ ఫ్లో కంప్లీట్గా హ్యాండిల్ చేయడం. ఆ టాస్క్లో మనం మెయింటైనబిలిటీ అండ్ కోడ్ స్ట్రక్చర్, ఫోల్డర్ స్ట్రక్చర్ని అండ్ ఎర్రర్స్ ప్రాపర్గా హ్యాండిల్ చేయడం. మోస్ట్లీ హ్యాపెన్స్ విత్ డీబగ్గింగ్. కన్సోల్ లెవెల్ డీబగ్గింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ లాస్ట్ థింగ్ టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. కొన్ని కంపెనీస్లో డెవలపరే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో మనకి టెస్టింగ్ కూడా రావడం చాలా ఇంపార్టెంట్. కోడ్ రాసిన కోడ్ చేయడం ఫుల్ స్టాక్లో కొన్నిసార్లు కంపల్సరీ అవుతుంది. సో యూనిట్ టెస్ట్ రాసుకోవడం, దానికి ఇంటిగ్రేషన్ టెస్ట్, ఎడ్జ్ కేసెస్ అండ్ ఏ ఫంక్షనాలిటీ ఎలా వర్క్ అవుతుంది అనేది, అండ్ సిఐసిడి పైప్ లైన్ హ్యాండిల్ చేయడం, డిప్లాయ్మెంట్లో పిఆర్ రేజ్ చేయడం, మాస్టర్ బ్రాంచ్ అండ్ మెయిన్ బ్రాంచ్ హ్యాండిల్ చేయడం, అండ్ ప్రొడక్షన్ ఇష్యూస్ చాలా వస్తుంటాయి. సో దాన్ని హ్యాండిల్ చేయడం, క్విక్గా ఫిక్స్ చేయడం అండ్ హాట్ ఫిక్స్ ఆర్ ప్రొడక్షన్ లెవెల్లో ఫిక్స్ చేయడం. దీనికి మెయిన్గా జెన్కిన్స్ ఆర్ బిట్ బకెట్ అండ్ గిట్ ఆర్ ఏడబ్ల్యూఎస్ టూల్స్ యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే ఒక ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అండ్ మాస్టర్ ఆఫ్ డెలివరీ అలా ఉంటుందన్నమాట. ఫుల్ స్టాక్ డెవలపర్ రెస్పాన్సిబిలిటీ టు ఎండ్ సిస్టమ్ని హ్యాండిల్ చేయడం, ద డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. ఏ రోల్లో వర్క్ చేస్తున్నారు అనేది కమెంట్లో చెప్పండి. See you in the next video. Bye.